నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం బట్టి గారు ఒక కమెంట్ ని చేశారు, రాజకీయాల గురించి కాదు, సినిమాల గురించి. పుష్ప 2ని ఆపే తరం ఎవరి వల్ల కాదు, అసలు ఎవరి తరం కాదు అది. పుష్ప 2 రిలీజ్ అయ్యి తీరుతుంది. రాజకీయాలు ఎంతో కొంత ప్రభావితం చూపిస్తున్నాయి సినిమా పట్ల. రిలీజ్ ఆలస్యానికి కొంతమంది పాత్ర వహిస్తున్నారు అంటూ చెప్పకనే చెప్తున్నారు ఆయన. ఏమిటి అసలు ఆయన ఈ కమెంట్ చేయడానికి గల కారణం ఏమిటి, ఎట్లా అర్థం చేస్తారు? ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానులు పుష్ప 2 సినిమాని రిలీజ్ చేయనీయము, ఎవరు చూడము, మాదంతా నాన్ కోఆపరేషన్ ఉంటుంది, మా బాస్ని వ్యతిరేకమైన వైసీపీ పార్టీ కోసం ఆ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి కలిశాడు, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి అది ఇది అని చెప్పి ఆ పిల్లోడిని బాగా రాచిరంపాన్ని పెట్టినంత పని చేశారు అల్లు అర్జున్ని. అలా అన్నప్పుడు కూడా నాకేమనిపించిందంటే, అవును ఈ సినిమా రిలీజ్ అవ్వదు, ఎవరికి నష్టం? ప్రొడ్యూసర్కి నష్టం. ఈ సినిమాలో డబ్బులు వస్తే ఇంకో సినిమా తీస్తే కార్మికులకి లాభం. సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆ మాత్రం చిన్న సూత్రాన్ని అర్థం చేసుకోలేని పవన్ కళ్యాణ్ అవివేకాన్ని నేను నాకు అసలు అర్థం కావట్లా. ఎందుకు అంటే కోపము, ఈర్ష్య, అసూయ ఇట్లాంటివి మన కళ్ళని కప్పేస్తాయి కావచ్చు. ఇది వాస్తవం కదా. ఇప్పుడు పొద్దున్నే నీ ఇంటి ముందు సూర్యోదయం అవుతుంటుంది. ఎక్కడి నుంచి అయితే సూర్యుడు కనిపిస్తాడో రోజు నీకు మాదిరిగా తెలుసు. నువ్వు ఎంతవరకు అడ్డబెట్టగలవు? ఒక రేకునో, ఒక తడికినో, లేకపోతే దేన్నో దాన్ని ఎంతవరకు పెట్టగలవు? ఒక ఎత్తు వరకు పెట్టగలవు. ఆ తర్వాత ఆపలేము. అట్లాగే ఎవ్వరు ఆపలేరు ఈ ప్రపంచంలో. పైగా అల్లు అర్జున్ లాంటి చిచ్చర పిడుగుని అస్సలు ఆపలేరు. అవసరమైతే పవన్ కళ్యాణ్ కన్నా వయసు అయిపోతుంది, కానీ వయసు అంతా ముందుంది అల్లు అర్జున్. అసలు ఒక సినిమాని ఆపాలనుకోవడము, ఒక హీరో మీద కోపంతో, అది కూడా వీళ్ళ స్వార్థానికి, ఎంత తప్పండి. అలా చేయకూడదు. పైగా మధ్యలో ఒక డైలాగు, ఈ మధ్య ఏంటో ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్లు, అడవుల్ని రక్షించే పోలీస్ ఆఫీసర్లకి అవార్డులు వచ్చాయి, ఇప్పుడు అడవుల్ని దొంగతనం చేసే వాళ్ళకి అవార్డులు వస్తున్నాయి అని చెప్పి ఒక చెణుకు విసిరాడు అల్లు అర్జున్ మీద. అయితే ఈ అవార్డు ఇచ్చింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. నేషనల్ అవార్డు. అది నేషనల్ అవార్డు ఎవరు ఇస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందండి? ఏ పార్టీ కింద ఉందండి? మీరు కూటమిలో పెట్టుకున్నదారు. నువ్వు ఎవరి మోచేతి నీళ్ళు అయితే తాగుతున్నావో ఆ పార్టీ కింద ఉంది. వాళ్ళు ఇచ్చారు ఈ అవార్డు. ముందు వెళ్ళి వాళ్ళని అడుగు, నీకు చేతనైతే, ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, ఢిల్లీ వెళ్ళే ధైర్యం ఉంటే, మోడీ ముందు నుంచుని లేదంటే కూర్చుని మాట్లాడగలిగే దమ్ము ఉంటే వెళ్ళి మోడీని అడగాలి. అంటే ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దామని ఇట్లాంటి విషయాలు మాట్లాడేది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. అంబటి గారు మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా సీన్లోకి అంబటి గారు వచ్చారు. అదే అంబటి గారు రావడం నాకు ఎట్లా కనిపిస్తుందంటే, ఇప్పుడు బ్రేకప్ అయిపోయిన అమ్మాయికి మామూలు అమ్మాయిని పడేయటం కన్నా బ్రేకప్ అయిన అమ్మాయిని పడేయటం ఈజీ అని అల్లు అర్జున్ సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ మనసంతా గాయపడి ఉన్నాడు, దెబ్బతిని ఉన్నాడు. ఈ టైంలో ఈయన వెళ్ళి కాస్త వెన్నపూస రాసి బట్టరేసి మేమున్నావు మైహోనా అనుకుంటా వెళ్ళాడు అంబటి రాంబాబు. అంటే చూడండి, శత్రువు మిత్రుడు పాలసీ. ఇప్పుడు ఎన్ని యుగాలు మారినా ఈ యుద్ధ నీతి మాత్రం మారట్లేదు. చూడండి, శత్రువు మిత్రుడు. అందుకని చెప్పి ఎలా ఆగుతుందో చూస్తాం. నువ్వేమి చూడక్కర్లా, సినిమా ఎలా అయినా రిలీజ్ అయి చూస్తుంది, తీరుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఉంటారు తెలివైన వాళ్ళు, ఎవరో బాగా చెమట్లు కార్చుకుని కష్టపడి కష్టాలు పెట్టి వంటంతా కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేశాక ఆఖరి నిమిషంలో వచ్చేసేసి 2 తమల కరివేపాకు ఇలా దూసి కాస్త కొత్తిమీర తీసి ఇలా వేసి వంటంతా నేనే చేశా అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలా ఉన్నాడు అంబటి. రిలీజ్ కి రెడీగా ఎలాగూ ఉంది. ప్రాణం పోయినా రిలీజ్ చేసుకుంటారు వాళ్ళు. ఇది ఒక పరువు ప్రతిష్టకు సంబంధించిన, డబ్బులైనా వస్తాయనే తర్వాత విషయం, రిలీజ్ అయితే చేసుకుని తీరుతారు. నువ్వు చెప్పేదేంటి? పైగా నువ్వేమన్నా అధికారంలో ఉంటే
పోనీ గవర్నమెంట్లో ఉన్నోడిగా నువ్వేమన్నా చర్యలు చేపడతావు అంటే ఒక అర్థం ఉంటుంది. నువ్వు గవర్నమెంట్లో కూడా లేవు, నువ్వేం చేస్తావు అసలు? కాటికి కాళ్ళు చేసిన ముసలి ముద్దలాగా ఉన్నావు నువ్వు ఇవాళ. ఇది బ్రేకప్ అమ్మ ఇదే ఈ స్టోరీ. 100%. ఇప్పుడు అందుకని ఇట్లాంటి వాళ్ళు తెలివిగా మాట్లాడి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్కి అల్లు అర్జున్ అభిమానులకి ఇప్పటి నుంచి గాలం వేస్తున్నాడు చూడండి. ముందు చూపు చాలా ముందు చూపు. ఇప్పుడు ఆపదలో ఉన్నాడు, కొంచెం బాధలో ఉన్నాడు. అతన్ని కాస్త బట్టరేస్తే, అతనికి కాస్త ముద్దు చేస్తే అలా పడి ఉంటాడు అని ఒక ఉద్దేశం. ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు అయిపోయిన తరానికి ప్రతినిధి రాజకీయాల్లో. అతను నవయువకుడు, ఈ తరం కుర్రాడు, నీకంటే ఎక్కువే ఉంటాయి తెలివితేటలు. ఆ మాత్రం కనిపెట్టలోనేవాడు ఏం కాదు అల్లు అర్జును. అందుకని పోయి రాజకీయ నాయకులను అయితే ఎవడో నమ్మడు. ఇప్పుడున్న రాజకీయ నాయకులను అస్సలు నమ్మరు. అందుకని చెప్పి నువ్వేం ఆశలు పెట్టుకొని నువ్వేదో ఇప్పటి నుంచే ఖర్చీఫ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు అంబటి రాంబాబు. ఫస్ట్ నువ్వు రిటైర్మెంట్కి రెడీగా ఉండు రాజకీయాలకి. రైట్. సినిమా దాంట్లో జోక్యాలు చేసుకోవటం మీరు అన్నట్టు డెఫినెట్ గా వెనకాల స్ట్రాటజీ చాలా ఉంది. బట్ ఇట్లా మాట్లాడతారు ఖచ్చితంగా అనేది మర్చిపోతారా? అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతుంటారా? వాళ్ళకి ఆ క్షణం వాళ్ళకి అనిపించింది మాట్లాడేస్తారండి. వాళ్ళకి ఫిల్టర్లు ఉండవు. రాజకీయ నాయకుడు అవ్వటానికి మొదటి అర్హత ఏంటంటే ఫిల్టర్లు లేకపోవడమే. ఒకప్పుడు ఫిల్టర్లు ఉంటే రాజకీయ నాయకులు నర్మగర్భంగా మాట్లాడేవాళ్ళు. ఏం మాట్లాడితే ఎటువైపు నుంచి ఏ విమర్శ వస్తుందో, ఏ పేపర్ ఏం రాస్తుందో, ఏ టీవీ ఛానల్లో ఏమొస్తుందో అని ఆలోచించి మర్యాదగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అలా మర్యాదగా మాట్లాడేవాళ్ళు ఎవరు? నాయకులకే సిగ్గు శరం లేక ఇష్టానుసారం అసలు నా నోటికి మంచి మాటలు రావు, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు సభ్యత సంస్కారం పిల్లలు వింటారే, ఆడవాళ్ళు వింటారే, అసలు మనది నోరా లేకపోతే మున్సిపాలిటీ దొడ్డే అనుకుంటారనే ఒక జ్ఞానం లేకుండా అరే నువ్వెంత అసలు నువ్వెంత, వాడిని వీడిని నువ్వెంత అనే బదులు నువ్వెంత అంటే ఏం చేస్తావు నువ్వు? అసలు